ఆలు పరాటాని స్టఫింగ్ లేకుండా ఎవరైనా చేసుకునేంత ఈజీ మెథడ్‌లో చేసి చూపిస్తున్నాను. ఎక్కువసేపు సాఫ్ట్‌గా ఉంటుంది. చేయడం ఈజీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకొని తీసుకెళ్ళండి. చాలా బాగుంటాయి. ముందుగా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోసం 2 కప్పుల గోధుమ పిండి వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంతగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, కొత్తిమీర తరుగు, 3 బంగాళదుంపలను ఉడికించినవి పొట్టు తీసుకొని వేసుకొని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి. బంగాళదుంపలను ఉడికించుకోవడానికి బంగాళదుంప 2 ముక్కలా కట్ చేసుకొని వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ కంటే కొంచెం మందంగా చేసుకొని ప్యాన్ పైన వేసుకొని 2 వైపులా కొద్దిగా కాలాక ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకున్నారంటే మన ఆలు పరాటా రెడీ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఇలా.